మే 18 శనివారం, దశమి తిథి, ఉత్తర నక్షత్రం. సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి వైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క పుట్టినరోజు. ఈ రోజున ఎక్కడైనా సరే శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాలు ఉంటే భక్తులారా వెళ్ళండి, అమ్మవారిని దర్శించుకోండి. అక్కడ ఎన్నో పూజలు కూడా జరుగుతాయి, అభిషేకాలు కూడా. అమ్మవారికి అభిషేకం చేయించండి. వీలైతే కనుక అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించండి. వస్త్రము ఈ వర్ణం అంటే ఈ రంగే సమర్పించాలా, ఆ రంగే సమర్పించాలా అనేది ఏమి లేదు. మీ మనస్ఫూర్తిగా మీరు సమర్పించినటువంటి వర్ణం ఏ రంగు చీరైనా సరే అమ్మవారు ఖచ్చితంగా తీసుకుంటుంది. ఈ రోజున వస్త్రాన్ని కట్టించండి, చక్కగా పూలమాలను సమర్పించండి, వీలైతే కుంకుమ అర్చన చేయించండి. ఇలా చేస్తే కనుక మీకు ధనధాన్యాలకు సుఖ సంతోషాలకు లోటు అనేది అస్సలు కూడా ఉండదు. మనం ప్రాచీన కాలం నుంచి చూస్తే కనుక వైశ్యులు మంచి వ్యాపారస్తులు కదా. ప్రాచీన కాలాల నుండి యుగాల నుండి కూడా వ్యాపారస్తులు లక్ష్మీ అమ్మవారిని ప్రధానంగా కొలిచేవారు. ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపమే శ్రీ కన్యకా పరమేశ్వరి. ఈ రోజున అమ్మవారి యొక్క ఆరాధన అనంత కోటి పుణ్య ఫలితాలను కలిగిస్తుంది. అమ్మవారి యొక్క ఆరాధన వల్ల ధనధాన్యాలకు సుఖ సంతోషాలకు లోటు అనేది అస్సలు కూడా ఉండదు. భక్తులారా, ఈరోజు అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన కూడా ఎంతో విశేషమైనటువంటిది. మన భవిష్యత్తులో జరిగేటువంటి వింతలు విశేషాలన్నీ కూడా పూసగుచ్చినట్టుగా చెప్పిన వారు మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఈరోజు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన కూడా ఎంతో విశేషమైనటువంటి. వారి యొక్క ఆరాధన వల్ల జరగబోయేటువంటి ఏవైనా కూడా సిక్స్త్ సెన్స్ అంటారు కదా, మనకి ఏదైనా ఇలా జరగబోతుంది అనేది కూడా మనకు ఆలోచన మనసులో తట్టాలి అంటే కనుక ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తే కనుక ఏదైనా మంచే కానీ చెడే కానీ జరగబోయేది మనకు భవిష్యత్ అనేది కూడా తెలుస్తుంది అన్నమాట. ఆయన అనుగ్రహం అలాంటిది. అలాగే ఈ రోజున వీరభద్రుడి యొక్క ఆరాధన కూడా ఎంతో విశేషమైనటువంటిది. వీరభద్రుడి యొక్క ఆరాధన దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆవహించినటువంటి చెడు గ్రహాలు ఏవి మనపైన ఉన్నా సరే, మన ఇంట్లో ఉన్నా సరే, మన వ్యాపార స్థలంలో ఉన్నా సరే, మన పరిసర ప్రాంతాలలో ఉన్నా సరే, ఈ రోజున వీరభద్రుడి యొక్క ఆరాధన వల్ల ఆ చెడు గ్రహాలు దుష్టగ్రహాలు అన్నీ కూడా క్షణిక కాలంలో దూరం అవుతాయి. ఈరోజు వీరభద్రుడి యొక్క ఆరాధన ఖచ్చితంగా చేసుకోండి. సమీపంలో ఎక్కడ ఆలయం ఉన్నా కూడా వెళ్ళండి, స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి, సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి.